వెల్కమ్ టు కేటీవీ తెలుగు. విశాఖలో వైసీపీ క్లోజ్ అవుతుందన్న భయాలు ఆ పార్టీ నేతల్లో కలుగుతున్నాయి. అక్కడ ఓడిన వారికి ఇక రాజకీయ మనుగడ ఉండదన్న భయం వైసీపీ వారిని వెంటాడుతోంది. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారికి ఇక శంకరగిరి మాన్యాలే గతి అన్న ఫీలింగ్ వచ్చేస్తోంది. జగన్ను నమ్ముకొని నట్టేట మునిగామని వారు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఇప్పుడు వైసీపీ కార్యాలయాల అక్రమ నిర్మాణాల వివాదాలు కూడా వారి మెడకి చుట్టుకుంటున్నాయి. కొన్ని రోజులుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక సెంటిమెంట్ బాగా ప్రచారంలో ఉంది. వైసీపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారికి రాజకీయ సెంటిమెంట్ ఉందన్న చర్చ మొదలై అక్కడి నేతల్లో వణుకు పుట్టిస్తోంది. వైసీపీ ఏర్పడినప్పటి నుంచి విశాఖ జిల్లాలకు ఎంతో మంది ఆ పార్టీ తరపున జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలో గతంలో విశాఖ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారు పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో వైసీపీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన వారు గెలవటంతో ఫ్యాన్ పార్టీలో కొత్త గుబులు రేగుతోంది. గతంలో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వారికి ఇదే పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేకపోవటమో లేదా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా ఓడిపోవటమో జరిగింది. గతంలో విశాఖ జిల్లా అధ్యక్షులుగా మల్లా విజయప్రసాద్, తైనాల విజయ్ కుమార్, గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ పనిచేశారు. ప్రస్తుతం కోలా గురువులు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కోలా గురువులకి జిల్లా అధ్యక్షుడిగా అయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. ఈ ఎన్నికల్లో పంచకర్ల రమేష్ బాబు జనసేన నుంచి పెందుర్తిలో పోటీ చేసి విజయం సాధిస్తే, వంశీకృష్ణ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. మిగతా నేతలు ఓడిపోయారు. దాంతో వైసీపీలో ఉంటే భవిష్యత్తు లేదన్న ఫీలింగ్ మొదలైంది. ఓటమి చెందిన విశాఖ నేతలకు ఇప్పుడో భయం పట్టుకుంది. టీడీపీ ప్రభుత్వం తమను ఒక ఆట ఆడుకుంటుందని వారు భయపడుతున్నారు. పైగా వైసీపీ కార్యాలయాల నిర్మాణంలో జరిగిన అక్రమాలు వారిని వెంటాడుతున్నాయి. ఇందులో ఎవరెవరి భాగస్వామ్యం ఉంది, జిల్లాలో ఎవరెవరు కబ్జాలకు పాల్పడ్డారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిందే తడవుగా ఓడిన వైసీపీ నేతల్లో కొత్త భయాలు మొదలయ్యాయి. నోటీసులు, అరెస్టు భయాలు వారిని వెంటాడుతున్నాయి. అక్రమాలు ఎవరు చేసినా వదిలేది లేదని సీఎం చంద్రబాబు ప్రకటించిన తర్వాత ఏం జరగబోతోందోనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాకలో జీవీఎంసీ అనుమతులే లేకుండా కట్టేసిన వాణిజ్య సముదాయానికి నోటీసులు వెళ్లాయి. ఈ భవన నిర్మాణంలో పలు ఉల్లంఘనలు ఉండటంతో కూల్చివేత తప్పదనే నిర్ణయానికి అమర్నాథ్ వచ్చేసినట్లు తెలిసింది. తమ పాలనా కాలంలో తాము చూపిన దుందుడుకు కక్షపూరిత వైఖరే ఇప్పుడు వెంటాడుతోందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారని తెలిసింది. ఇక మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఆయన సహచరుడు జీవీలపై ఆక్రమణల ఆరోపణలు వస్తున్నాయి. క్రైస్తవ భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి మద్దతుతో వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దౌర్జన్యాలకు, కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న పెందుర్తి మాజీ శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ అయితే వీటి నుంచి బయటపడేందుకు ఆత్మహత్యాయత్నం డ్రామాకే తెరలేపారు. వివాహితతో సంబంధాలు, పలు పనులు, పైరవీలు పేరిట పలువురు నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసిన డబ్బు తిరిగి చెల్లించాలంటూ వస్తున్న ఒత్తిడి వంటి వాటి కారణంగా 4 అంటే 4 నిద్రమాత్రలు మింగి ఎమోషనల్ బ్లాక్మెయిల్ కు పాల్పడ్డారని అంటున్నారు. ఏదేమైనా వైసీపీలో ఒక రేంజ్లో రెచ్చిపోయిన శాసనసభ్యుడు ఆత్మహత్యాయత్నం చేయటం సంచలనంగా మారింది. జగన్ ఒకప్పుడు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్నారు. అక్కడ తమ పార్టీకి తిరుగుండదని భావించారు. జనం మాత్రం మరో రకంగా ఆలోచించారు. వైసీపీతో తమకు పని లేదని డిసైడ్ అయ్యారు. అందుకే విశాఖ వైసీపీ నేతలకు ఇప్పుడు భయం పట్టుకుంది. సో చూసారు కదా, ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.